నమస్కారం. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో దాగి ఉన్న ఒక గోల్డ్ మైన్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి దీని గురించి పెద్దగా తెలియదు. అదే మన హెల్త్ కేర్ సెక్టార్. ఓకే, స్క్రీన్ మీదున్న ఈ నంబర్ చూడండి, 13x. అవును, 13 రెట్లు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంత పెద్ద రిటర్న్ అంటే ఏంటి? అసలు దీని కదేంటో చూద్దాం. సరే, ఆ 13x అంటే ఏంటో సింపుల్గా చెప్తాను. ఓ 10 ఏళ్ల క్రితం మీరు ఓ 100 రూపాయలు తీసుకుని నిఫ్టీ 50లో పెట్టారనుకోండి, ఇప్పుడది సుమారు 430 రూపాయలయ్యేది. పర్లేదు. కానీ అదే 100 రూపాయల్ని ఇండియా ఫోకస్డ్ హెల్త్ కేర్ కంపెనీలలో పెట్టి ఉంటే గెస్ చేయండి, ఏకంగా 1300 రూపాయలయ్యేది. అంటే మార్కెట్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ రిటర్న్స్ అన్నమాట. సరే, ఇక్కడే మనకు అసలైన ప్రశ్న వస్తుంది. ఒక సెక్టార్ మార్కెట్ని ఏకంగా 3 రెట్లు బీట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంత సైలెంట్గా, ఇంత అద్భుతంగా పెరుగుతున్న ఈ సెక్టర్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? అసలు ఈ అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్కి కారణం ఏమయ్యుంటుంది? దీని వెనుకున్న ఎకనామిక్ డ్రైవర్ ఏంటి? మీరు ఆలోచించండి. సమాధానం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఆ సీక్రెట్ ఏంటంటే మన దేశం ధనవంతమవుతోంది. అంతే, సింపుల్ ఎకనామిక్స్. జనాల దగ్గర డబ్బులు పెరిగే కొద్దీ వాళ్లు ఖర్చు పెట్టే విధానం కూడా మారుతుంది. బేసిక్గా రోటీ కపడా మకాన్ అంటారు కదా, అంటే తిండి, బట్ట, ఇల్లు. ఈ 3 అవసరాలు తీరిపోయాక మనిషి తన మీద తాను ఖర్చు పెట్టుకోవాలనుకుంటాడు. నేనింకా ఎక్కువ కాలం బ్రతకాలి, ఇంకా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాడు. ఈ కోరికే హెల్త్ కేర్ సెక్టార్కి అతిపెద్ద గ్రోత్ డ్రైవర్. ఈ మార్పుకి రుజువు కావాలా? ఇక్కడ చూడండి. 10 ఏళ్ల క్రితం మన జీడీపీలో హెల్త్ కేర్కి పెట్టే ఖర్చు కేవలం 2.7%. కానీ ఇవాళ అది 3.4%కి పెరిగింది. ఇది చిన్న మార్పులా కనిపించొచ్చు, కానీ ఇది చాలా స్ట్రాంగ్, లాంగ్ టర్మ్ ట్రెండ్కి సంకేతం. ఓకే, అంతా బానే ఉంది. కానీ ఇంత గ్రోత్ ఉన్నప్పుడు చాలామంది ఇన్వెస్టర్లకి ఇదెందుకు కనపడట్లేదు? ఎందుకంటే వాళ్ళు కేవలం పెద్ద పెద్ద, అందరికీ తెలిసిన పోస్టర్ బాయ్స్ని మాత్రమే చూస్తున్నారు. ఇక్కడ మనం పోస్టర్ బాయ్ ప్రాబ్లం గురించి మాట్లాడుకోవాలి. అంటే ఏంటంటే, హెల్త్ కేర్ అనగానే మనకు గుర్తొచ్చే పెద్ద పెద్ద కంపెనీలున్నాయి కదా, వాటి బిజినెస్ ఎక్కువగా అమెరికా, యూరోప్ లాంటి స్లోగా పెరిగే ఎక్స్పోర్ట్ మార్కెట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో వాటి పర్ఫార్మెన్స్ డల్గా ఉండటం వల్ల మొత్తం సెక్టర్లో ఉన్న అసలైన గ్రోత్ స్టోరీ మనకు కనపడకుండా పోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సన్ ఫార్మా ఒక పోస్టర్ బాయ్. 10 ఏళ్లలో దాని స్టాక్ పర్ఫార్మెన్స్ కేవలం +30%. అదే ఇండియా మీద ఫోకస్ చేసిన టారెంట్ ఫార్మా చూడండి, +700%. చూసారా తేడా ఎంత స్పష్టంగా ఉందో? సో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అసలైన గోల్డ్ రష్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలలో లేదు. అసలు సిసలైన అవకాశం ఇండియాలోనే కొన్ని స్పెసిఫిక్ సబ్సెక్టర్స్లో దాగి ఉంది. వాటికి ఇంకా చాలా గ్రోత్ పొటెన్షియల్ ఉంది. మరి ఆ సబ్సెక్టార్స్ ఏవి అంటారా? అవే హాస్పిటల్స్, డయాగ్నాస్టిక్స్ మరియు ఏపీఐ లేదా సిడిఎంఓలు. ఏపీఐ అంటే ఏమీ లేదు, ఫార్మా కంపెనీలు మందులు తయారు చేయడానికి వాడే ముడి పదార్థాలన్నమాట. ప్రపంచ ఫార్మా కంపెనీలన్నీ ఇప్పుడు వాటి కోసం ఇండియా వైపు చూస్తున్నాయి. ఈ 3 రంగాల్లోనూ అన్బిలీవబుల్ ఆపర్చునిటీ ఉంది. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్, హాస్పిటల్స్. ఇండియాలో ప్రతి 1000 మందికి ఎన్ని హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయో తెలుసా? కేవలం 0.8. అదే గ్లోబల్ యావరేజ్ అయితే 2.7. అంటే మనం ప్రపంచ సగటు కంటే దాదాపు 3 రెట్లు వెనకబడి ఉన్నాం. ఇక్కడ గ్రోత్కి ఎంత స్కోప్ ఉందో మీరే ఊహించుకోండి. నెక్స్ట్, డయాగ్నోస్టిక్స్. ఈ మార్కెట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో 80% అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అంటే చిన్న చిన్న లోకల్ ల్యాబ్స్ చేతిలోనే ఉంది. దీనివల్ల డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ లాంటి ఆర్గనైజ్డ్ ప్లేయర్స్కి మార్కెట్ షేర్ పెంచుకోవడానికి చాలా పెద్ద అవకాశం ఉంది. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇండియాలో జరిగే మొత్తం టెస్టుల్లో కేవలం 2% మాత్రమే NABL సర్టిఫైడ్, అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ పాటించే ల్యాబ్స్లో జరుగుతున్నాయి. జస్ట్ 2%. అంటే క్వాలిటీ విషయంలో ఎంత పెద్ద గ్యాప్ ఉందో, అదే సమయంలో గ్రోత్కి ఎంత పెద్ద ఆపర్చునిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఆపర్చునిటీ ఎక్కడుందో మనకు అర్థమైంది. కానీ కొన్ని కంపెనీలు ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటున్నాయి, వాళ్ల బిజినెస్ మోడల్స్ ఎంత స్మార్ట్గా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 2 వేర్వేరు హాస్పిటల్ మోడల్స్ని కంపేర్ చేద్దాం. ఒకవైపు అపోలో హాస్పిటల్స్. ఇదొక మల్టీ స్పెషాలిటీ చైన్.
ఇక్కడ పేషెంట్స్ ఎక్కువగా వన్ టైం ట్రీట్మెంట్ కోసం వస్తారు. మరోవైపు హెచ్సిజీ, ఇది కేవలం క్యాన్సర్ ట్రీట్మెంట్ మీదే ఫోకస్ చేస్తుంది. దీనివల్ల వాళ్ల రెవెన్యూలో 80% రికరింగ్, అంటే పేషెంట్స్ మళ్ళీ వస్తూ ఉంటారు. ఈ రికరింగ్ రెవెన్యూ మోడల్ వల్ల బిజినెస్కి స్టెబిలిటీ వస్తుంది. అందుకే చూడండి, మార్కెట్ హెచ్సిజీకి తక్కువ వాల్యుయేషన్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే హెచ్సిజీ మోడల్ కస్టమర్స్ ఫర్ లైఫ్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల వాళ్ల బిజినెస్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అలాగే కొత్త కస్టమర్లను సంపాదించడానికి పెట్టే ఖర్చు కూడా చాలా తక్కువ. ఇక డయాగ్నాస్టిక్స్లో థైరోకేర్ మోడల్ అయితే చాలా బ్రిలియంట్. వాళ్ళేం చేస్తారంటే చిన్న లోకల్ ల్యాబ్స్తో పోటీ పడరు, వాళ్లతో పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు. లోకల్ ల్యాబ్స్ పేషెంట్ల దగ్గర నుండి శాంపిల్స్ కలెక్ట్ చేస్తాయి. థైరోకేర్ వాటిని తన సెంట్రల్ ల్యాబ్లో చాలా తక్కువ కాస్ట్తో ప్రాసెస్ చేసి రిజల్ట్స్ ఇస్తుంది. ఆ రిజల్ట్స్ని లోకల్ ల్యాబ్స్ తమ బ్రాండ్ మీద పేషెంట్లకు అమ్మి లాభం పొందుతాయి. విన్ సిచ్యువేషన్ అన్నమాట. సో డయాగ్నోస్టిక్స్లో సక్సెస్ అవ్వడానికి ఒకటే దారి లేదు. డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ లాగా డైరెక్ట్గా కస్టమర్స్కి వెళ్లే B2C మోడల్ ఉంది. కృష్ణా డయాగ్నోస్టిక్స్ లాగా గవర్నమెంట్ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యే B2G మోడల్ ఉంది. ఇంకా థైరోకేర్ లాగా లోకల్ ల్యాబ్స్ని ఎంపవర్ చేసే B2B మోడల్ కూడా ఉంది. ఒక్కో దారిలో ఒక్కో విన్నర్ ఉన్నారు. ఇదంతా చూశాక మనకొకటి క్లియర్గా అర్థమవుతోంది. ఈ గ్రోత్ స్టోరీ ఇప్పుడే మొదలైంది. ఇది కొన్ని సంవత్సరాల ట్రెండ్ కాదు, ఇదొక మల్టీ డెకేడ్ ఆపర్చునిటీ. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, ఇది చాలా స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ గ్రోత్ ట్రెండ్. సెకండ్, అసలైన గ్రోత్ అందరికీ తెలిసిన పోస్టర్ బాయ్స్ వెనుక దాగి ఉంది. థర్డ్, మన దేశంలో హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ లాంటివి ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి, కాబట్టి పెరగడానికి కొన్ని దశాబ్దాల అవకాశం ఉంది. అండ్ ఫైనలీ, స్మార్ట్ బిజినెస్ మోడల్స్ ఉన్న కంపెనీలు ఆల్రెడీ మార్కెట్లో గెలుస్తున్నాయి. చివరగా ఒక్క ప్రశ్న. ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం హెడ్లైన్స్ని చూసి ఇన్వెస్ట్ చేస్తున్నామా, లేక దాని వెనక్కున్న అసలైన ట్రెండ్ లైన్ని చూస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.